నమస్తే అండి. నేను మీ రూపా. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి కనుమ రోజు తీసిన వీడియో అండి. కనుమ అంటే మాత్రము కక్క ముక్కల పండుగే. మా సైడు అలానే అంటారండి. ఎందుకంటే ఆ రోజు ఇంకా నాన్ వెజ్ వండుకొని తినటమే కదా! అంటే కనుమ అంటే ఇక్కడికి మాకు అక్కడికి కొంచెం డిఫరెన్స్ అనమాట. అక్కడ మాత్రము కనుమ బావుంటుంది. ఎందుకంటే ఆ కనుమ రోజు చనిపోయిన వాళ్ళకి పొంగల్ పెట్టుకొని మనం ఏమైనా పిండి వంటలు చేసుకున్నా, ఆ రోజు ఏమైనా చికెను, బిర్యానీ అట్లా ఏమైనా వండుకున్నా అవన్నీ కూడా చనిపోయిన వాళ్ళ ఫోటో పెట్టి ఆడపెట్టి దండం పెట్టుకుంటామన్నమాట. అది మా సైడు. నేనెప్పుడు మా అత్తయ్యకి అలానే చేసుకుంటాను. కానీ ఇంక ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నాను కదా! కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడేంటంటే సంక్రాంతి రోజున అట్లా పెద్దలకి చూపుకుంటారు. కనుమ రోజు ఓన్లీ చుట్టాలకి, బంధువులకి చెప్పుకొని అంటే కూతురు, అల్లుళ్ళు ఉంటారు కదా! వాళ్ళని పిలుచుకొని ఇంట్లో నాన్ వెజ్ వండి వాళ్ళకి పెడతారనమాట. అలానే వచ్చిన అల్లుడికి అయితే బట్టలు తీయడమో లేదంటే కట్నం ఇస్తారనమాట. అది ఎంతైనా సరే. కట్నం అంటే ఒక 1000, 2000, 3000 అలా మన స్తోమతను బట్టి ఇస్తారు. దాన్ని వాళ్ళు ఎలా అయినా బట్టలు తీసుకోమని అట్లా అనమాట. అలా ఉండిద్ది. ఇంక ఈరోజు అయితే నేను ఇక్కడ చికెన్ కర్రీను అలానే బిర్యానీ అయితే చేశాను. అమ్మ వచ్చి నుంచి బిర్యానీ చేయమంటుందనమాట. ఇంకా మొన్న ఒకసారి చేద్దామంటే ఇంకెలాగో కనుమ రోజు చేస్తాను కదా! ఇంకెందుకులే అని చెప్పి వద్దనేసింది అమ్మాయి. అందుకని ఇంక ఈరోజు ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా చేశాను. అలానే కొంచెం యాట మాంసం కూడా తీసుకొచ్చామనమాట. ఇంకా ఫస్ట్ చికెన్ వండి తర్వాత యాట మాంసం అయితే వండాము. ఈ శారీని గుర్తుపట్టారా? నేను తీసుకొచ్చే కలెక్షన్‌లో ఫస్ట్ శారీ అనమాట. సో, నాకు చాలా నచ్చింది ఈ కలరు. అయితే ఈ శారీ అయితే పండగకి స్టిచ్ చేసుకున్నా. కానీ మా వారి తొందరపాటు వలన శారీ కూడా మంచిగా కట్టుకోలేదు. ఒకవైపు మూవీకి టైం అయిపోతుందన్నారనమాట. ఇంకా హడావిడిగా రెడీ అవుతున్నా. ఎందుకంటే దీన్ని రెడీ చేసుకొని మా రేణుని, మా అమ్మని ఫస్టే బైక్ మీద పంపించేసాం అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మహాలక్ష్మి వాళ్ళ వస్తేను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంక మేమైతే నేరుగిటు నుంచి వెళ్తున్నాము. అటు నుంచి వాళ్ళందరూ ఆటోతో వస్తున్నారు. శారీ నేను పఫ్ హ్యాండ్స్ పెట్టుకొని ఇట్లా కుట్టుకున్నా. ఫుల్‌గా ఒకటి వీడియో చేసి పెడతానులెండి కట్టుకొని. ఇంకా ఆ రోజు హడావిడిలోని ఇంకా కుదరలేదనమాట. పైగా అమ్మ వాళ్ళ ఇంటికాడ వీడియోలు తీయడం అంటే కష్టమే కొంచెం. అసలు మంచిగా రావట్లేదు. మేమైతే ఇంకా ఆటోకైతే స్టార్ట్ అయిపోయాము. నేరుగా సాలూరు అనమాట ఇక్కడ సిటీ. సాలూరులోనే ఏదైనా సరే మూవీ చూడాలన్నా ఏదైనా ఏం కావాలన్నా ఇక్కడికే రావాల్సిందే. ఇంకా ఇక్కడికి రాగానే ఇక్కడ అన్నయ్య, వదిన వాళ్ళైతే కలిసారనమాట. వాళ్ళు కూడా మూవీకే. సో, మేమందరం అంటే మొత్తం 23, 23, 21 మందికేమో మా వారు ముందు రోజే ఆన్‌లైన్‌లో టికెట్స్ అయితే మూవీ టికెట్స్ బుక్ చేసేసారు. అప్పటికప్పుడు అంటే కష్టం అనమాట. అస్సలు దొరకట్లేదు. ఫస్ట్ ఏమో చిరంజీవి గారి సినిమాకెళ్దాం అన్నాము. కానీ అందరూ ఆల్రెడీ అంటే కొంతమంది చూసేసారంట. అందుకని అనగనగా ఒక రాజుకైతే వెళ్ళాము. మేమొచ్చిన కాసేపటికి ఇదిగో మా బ్యాచ్ అంతా దిగిపోయారనమాట. వీళ్ళంతా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా మళ్ళీ రేణుని కూడా తోలుకొచ్చారు అక్కడి నుంచి. నేనసలు పిల్లకాయలు ఎవరిని వద్దనేసాను గానీ పిల్లలందరిని యేసుకొచ్చారు. పిల్లలకి ఎందుకంటే ఈరోజు మా వారు అసలు మూవీ చూసిందే లేదనమాట. వీళ్ళని వాష్‌రూమ్‌కి తిప్పేసరికే సరిపోయింది ఒక్కొక్కళ్ళని. తర్వాత మూవీలో అదే డౌన్‌లోడ్ చేసుకొని మళ్ళీ నేను చూసుకోవాల్సిందే అంటున్నారు. పిల్లలతో వస్తే ఇంతే బాధ. మా అక్కయ్య వాళ్ళనమాట ఈళ్ళు. అంటే మా చిన్న మామయ్య వాళ్ళ వైఫు సొంత అదే మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట. ఇంకా మా అక్కయ్య తెలిసిందే కదా మీకు పూర్ణిమ వాళ్ళ అమ్మ అనమాట. పూర్ణిమ వాళ్ళ అమ్మ తనే. ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు చూపిస్తానండి. ఒక్కొక్కళ్ళు అసలు మా పిల్లలు చూస్తున్నారు గానీ నేనైతే ఐస్ క్రీమ్ ఇప్పియలేదనమాట. చూస్తే చూడనీలే పర్వాలేదు అన్నట్టు వదిలేసాను. ఎందుకంటే ముక్కలు అస్సలు తగ్గట్లేదు. మొన్న తీసిన ఫ్రాక్స్ అనమాట. రేణుకి మెడలో నేను వేసి పంపించాను నెక్లెస్ లాంటిది. ఇంకా తీసేసిందంట వెళ్ళగానే. ఇంకా ఆటో ఎక్కిపోయి వీళ్ళతో పాటు చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చేసారు వీళ్ళు. సాత్వికనేమో ఇటు నుంచి నేను తీసుకొచ్చాను కదా! నీట్‌గా రెడీ చేసుకున్నాను. ఇంకా రేణుకి అక్కడికక్కడ వచ్చాక హ్యాండ్ బ్యాగ్‌లోని ఒక ఏదో ఉంటేనే మెడలోది అదైతే ఇన్విజిబుల్ చైన్ అయితే మెడలో వేసి అలా హెయిర్ అయితే దువ్వేశాను. ఇంక ఇదిగో ఒక్కొక్కరు మూవీ ఒకవైపు అక్కడ వేసేస్తుంటే అందరూ బయటన సెల్ఫీలు తీసుకోవడము, వీడియోలు, ఫోటోస్ అట్లా చేసుకుంటాననమాట. లోపల మూవీ అస్సలు ఖాళీ లేదు. మేము వెళ్ళాక కూడా మా సీట్‌లో ఉన్నారనమాట. అయితే లోపల చూస్తారు కదా! వాళ్ళకి చెప్తే వాళ్ళు లేపి మాకైతే ఇచ్చారు. ఒక 2 రోలనమాట. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అలా బుక్ చేసేసాము. కానీ ఇలా ఎప్పుడు కలుస్తామో కానీ ఆ రోజు చాలా బావుంది. ఫస్ట్ టైం మా వారు ఇలా రావడం అనమాట. మా వారికి చాలా నచ్చింది. ఎందుకంటే ఇక్కడెప్పుడు పండగ ఇంత వాతావరణం అలా ఉండదు. అమ్మ వాళ్ళు అక్కడేంటంటే అందరూ కలుస్తారు కదా! సో, పూర్ణ ఫ్రెండ్సు, ఇరుగు పొరుగు వాళ్ళు, వాళ్ళ చిన్నాన్న పిల్లలు అట్లా అనమాట అందరూ కూడా. థియేటర్‌లోనే మూవీ నేమ్ వీడియో కరెక్ట్‌గా తీస్తే భలే హ్యాపీగా ఉండిద్దండి. ఎందుకంటే ఒక్కోసారి వీడియో ఇలా అదే కెమెరా ఓపెన్ చేసి వీడియో తీస్తాం అనేసరికి పోయిద్దనమాట. చాలా అప్సెట్ అయిపోతాము. కానీ భలే వచ్చింది నాకైతే ఈరోజు.
మూవీ కూడా చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము, ఫన్నీగా ఉందనమాట. మా సాత్వి మాత్రము మా వారిని ఎక్కడ చూడనిస్తుంది. లాస్ట్ ఇయర్ ఇదే సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళాము, అక్కడ కూడా అంతే. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ నాన్నని చూడనిచ్చారు కాదు. ఈ రోజు కూడా అంతేనమాట. మా సాత్విక ఇక్కడ ఉంది ఇప్పటి వరకు, ఇంకా ముందున పూర్ణిమ అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికనమాట. అలా సీట్ల మీద నుంచి జంప్ చేసేస్తుంది, అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకెదిగో ఎంత మా బ్యాచే. సో ఇంకా మూవీ అయితే అయిపోయింది, రిటర్న్ బయలుదేరుతున్నాం అనమాట. ఇంక అందరూ వెళ్ళిన తర్వాత ఫ్రీగా వెళ్ళొచ్చులేని అయితే మా వారు అంటున్నారు. లాస్ట్ వీడియోస్కి చాలామంది ఎక్కువగా అడిగింది ఏంటంటే మహాలక్ష్మి ఎందుకు రాలేదు, రీసెంట్గానే పెళ్ళైంది కదా, పండగకి ఎందుకు ఇంటికి రాలేదని. చాలామంది అయితే గెస్ట్ చేశారు నిజంగానే. కాకపోతే కొంచెం తొందరగా చెప్పకూడదు కదా, నేను ఇన్ని రోజులు చెప్పలేదనమాట. మామూలుగా అయితే చెల్లి ప్రెగ్నెంట్, సో అందుకే రాలేదండి. ఇప్పుడు 4th మంత్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టలేదు, 5th మంత్కి అడుగు పెడతానంది. సో అందుకని రాకూడదని రాలేదనమాట పండగకి. అందుకని మేమే కొంచెం తొందరగా వెళ్ళిపోయాము అక్కడికి. అమ్మమ్మ వాళ్ళ ఊరే కదా, సో పెద్ద మామయ్య వాళ్ళే కాబట్టి ఇంకా పండగకి అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళైతే ఇంకా రాలేదు, చెప్పాను కదా, అందుకే రాకూడదు, అదే కారణం. చాలామంది గెస్ట్ చేసేసారు. ఆటోమేటిక్గా ఇలాంటివన్నీ భలే గెస్ట్ చేస్తాము, అది అందులో నేను కూడా ఫస్ట్ అంటాను. కాకపోతే అఫీషియల్గా చెప్పకూడదు కదా అప్పుడే అని చెప్పి ఇన్ని రోజులు చెప్పలేదు అంతే. బట్ ఇప్పుడైతే చెల్లి సో ప్రెగ్నెంట్ అనమాట, 4th మంత్, సో అందుకే రాలేదండి. అందరూ కూడా బ్లెస్ చేయండి. తర్వాత నేను కూడా 7th మంత్కి అట్లా శ్రీమంతం అట్లా పెట్టుకుంటారంటే ఇంక అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే పుట్టింటి తరపు నుంచి కూడా అటు సైడ్ ఉండిద్దంట. అంటే పుట్టింటి తరపు వాళ్ళు కూడా పెట్టాల్సినవి అట్లా ఉంటాయి కదా, సో ఇంకా నేనే వెళ్ళాలి అది కూడా. అప్పుడు మళ్ళీ మంచి మంచిగా చూపిస్తానండి, చెప్తాను. ప్రెగ్నెంట్ కదా, మూవీ కూడా ఫస్ట్ రానందనమాట. ఎందుకంటే మేము మధ్యాహ్నం షోకి వెళ్ళాం కాబట్టి ఈవినింగ్ అయిపోయిద్ది. సో మళ్ళీ ప్రెగ్నెంట్తో అట్లా వెళ్ళకూడదు అన్నారు అమ్మమ్మ వాళ్ళు. అయినా మా అక్కయ్య వాళ్ళు ఏమో ఏం కాదు, ఇక చాలామంది వస్తారు కదా, తొందరగా వదిలేంపట్నం వెళ్ళిపోదులంటే ఇంకా వాళ్ళు బైక్ వేసుకుని వచ్చారనమాట. వాళ్ళు అంటే మహాలక్ష్మి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా వచ్చితే ఇద్దరు బైక్ మీద వెళ్ళిపోయారు, మేమేమో ఆటోకి వెళ్ళాము. ఇంకా పూర్ణ వాళ్ళ అన్నయ్య అనమాట, తను ఇందాక చూపించలేదు అనుకుంటా మీకు, తర్వాత చూపిస్తానండి. పూర్ణ వాళ్ళ బ్రదరు. ఇంక ఇక్కడ వీళ్ళందరూ కూడా పానీపూరి అన్నీ వీళ్ళు తినేసి వచ్చేసారు. ఇంకా మాకేమో మా వారు నాకు మా అక్కకి పిల్లలకి పార్సిల్ కట్టించి వచ్చేసారు. ఇంకా ఆటోలోనే తింటున్నాము, మా అన్నయ్యది ఆటో కదా, సో ప్రశాంతంగా అందరము. ఇంకా మా అక్కయ్య వాళ్ళు వేరే అక్కయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే మా ఊరు వెళ్ళిపోయారనమాట. అంటే అక్కయ్య వాళ్ళది పుట్టినూరు మా ఊరే. అంటే అక్కయ్య అంటే చిన్న మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట. వాళ్ళు బయట వాళ్ళు ఏం కాదు, వాళ్ళ అమ్మమ్మ మా అమ్మమ్మ అక్క చెల్లెలు అనమాట. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ అబ్బాయి అంటే మా చిన్న మామయ్యకి ఇచ్చి పెళ్లి చేశారు. సో అలా బంధుత్వం అనమాట అదంతా. అందరూ దగ్గర వాళ్ళే, బయట ఎవరు ఉండరు. దగ్గర మహాలక్ష్మి కూడా మామయ్య వాళ్ళ కొడుక్కి ఇచ్చేసాము, అంటే పెద్ద మామయ్య వాళ్ళ కొడుక్కి, పెద్ద అబ్బాయికి. అందరూ అక్కడక్కడోలే, నేనే దూరం అనమాట. అందరితో పోల్చుకుంటే అందరూ దగ్గరే, నేను ఒక్కదాన్నే దూరం. అందుకని నేను ఎప్పుడు వచ్చినా సరే కొంచెం ఎక్కడికైనా వెళ్దాము అలా ఇలా చేద్దామని ప్లానింగ్స్ వేస్తూ ఉంటాము. మళ్ళీ ఎప్పటికో ఒకసారి వస్తాను కదా, అందుకనమాట. ఇంక ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా రోజు ఇంటికి వచ్చి, ఎందుకంటే అక్కడే సగం టైము, మూవీ వదలగానే ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళిపోయారనమాట. వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి దగ్గర 2 hours పట్టింది. ఇంటికి వెళ్ళి ఇంకా అలా తినేసి నిద్రపోయాము. ఇంకా మార్నింగ్ బట్టలు, పండగ అంటే తెలిసిందే కదా, అన్నిటికంటే బట్టలే ఎక్కువ అనమాట. ఇంకా కింద మా అమ్మ ఏమో ఒకవైపు ఉతుకుతుంటే మా పెద్దమ్మ ఏమో జాడిస్తుంది, నేను పూర్ణ ఏమో మేడ మీదకి తీసుకొచ్చి ఆరబెడుతున్నాము. మా అక్కయ్య పూర్ణ వాళ్ళ అమ్మ, వీళ్ళేమో వంట అనమాట, వీళ్ళ కేటగిరీ, వీళ్ళు వంట చేయాలి మా అక్క. ఇంకా మేమేమో చిన్న చేయాలి అంతే. ఇలా పనులనమాట. జనాభా ఎక్కువ ఉంటారు కదా, ఇప్పుడు పూర్ణ ఉందా, వాళ్ళ ఫ్యామిలీ 4 ఉంటారు, మా పెద్దమ్మ వాళ్ళు 2, ఇంకా మేము తల్లి 4, మా అమ్మ అమ్మమ్మ ఇంతమంది ఒక ఇంట్లో కదా. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని సర్దుకున్నామన్నమాట. ఈ ఇల్లు కూడా పూర్ణిమ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అంటే మా పెద్దమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మ, స్వయాన్ మా పెద్దమ్మ కూతురే కదా మా దేవక్క. అంటే వాళ్ళు పెద్దమ్మ పిల్లలని చెప్తుంటాను కదా, మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ నేను కరెక్ట్గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇంకా ఏం లేదు, ఎందుకంటే పెళ్ళయ్యాక మేనత్తలు వచ్చిన తర్వాత ఇంకా అమ్మమ్మ వారి ఇల్లు ఎక్కడ ఉంటుంది. ఇంకేదో అదృష్టం కొద్దీ ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు, మా అన్నయ్య ఇక్కడే స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుని ఉండడం వల్ల ఎప్పుడు ఇక్కడికే వస్తామన్నమాట. ఇది కూడా పూర్ణిమ వాళ్ళ స్థలమే. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు కొనుక్కొని ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళు ఎదురుగానే పూర్ణిమ వాళ్ళ ఇల్లు కూడా ఉండిద్ది. పండగ కదా ఇంకా అందరం ఇక్కడే ఉన్నాం అంతే, కానీ ఎదురు ఇల్లే పూర్ణిమ వాళ్ళది కూడా. తానే పూర్ణ వాళ్ళ బ్రదర్ అనమాట. మా వారేమో అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళారనమాట. ముందు రోజు మూవీకి వస్తే ఇంకా బట్టలు లగేజ్ ఏం తెచ్చుకోలేదు. ఇంకా మరుసటి రోజు బైక్ తీసుకుని వెళ్ళి ఒక ఇసురు తేవచ్చులని లగేజ్ సర్దేసి పెట్టేస్తాము. ఇంకా మార్నింగ్ మా వారైతే అటు వెళ్ళారు లగేజ్ తేయడానికి. ఇంకా నేనున్ను పూర్ణిమ పిల్లకాయలు అందరం కూడా కాంతార మూవీ అయితే కనెక్ట్ చేసుకొని టీవీకి చూస్తున్నాము. ఇంకే అదే మహాలక్ష్మికి రవ్వ లడ్డూలు అవన్నీ చేశాను కదండి, రవ్వ లడ్డూలు, చక్రాలు, చెకోడీలు అవన్నీ పెట్టి
పిల్లలకి నాకు బట్టలు అన్నీ కూడా అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అక్కడ వంట అయిపోయింది సరే, ఇంక ఇక్కడ వంట కూడా నాకే తగులుకుందనమాట. ఇంకా నైట్ అయితే ఇదిగో ఇలా చక్రాలు అయితే చేసాము, జంతికలు. దగ్గర దగ్గర బేసిన్ ఉంది కదా స్టీల్ది, దాని నిండా కలిపింది పిండి అనమాట. ఇంకా మా అక్కయ్య అయితే ఇప్పటి వరకు పూర్ణిమ వాళ్ళ అమ్మ ఒత్తుతూ వేస్తూ ఉంటే నేనేమో తీసేదాన్ని. ఇంకా మా అక్క ఏమో ఫోన్ వస్తేనో వెళ్ళింది. ఇంకా నేను పూర్ణిమ అయితే చేస్తున్నాము. పూర్ణిమ ఏమో తీస్తుంది, నేనేమో వేస్తున్నాను. అంటే వాళ్ళ అమ్మ డ్యూటీ నాకు వచ్చేసింది. కానీ నాకు ఇలా ఆరు బయట పిండి వంటలు ఎట్లా చేసుకుంటేనే నచ్చిద్ది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇరికిరికి కనిపించిద్ది అనమాట. కానీ తప్పదు. కానీ ఇక్కడ చూసారా ఎంత ఫ్రీగా బాగుందో. కాకపోతే పొయ్యి దగ్గర ఉండడం వల్ల బయట చలి తెలియలేదు, కానీ మామూలుగా అసలు చలి గట్టిగా ఉందనమాట. పైగా వెనకాల మొత్తం తోటలు కదా, పొలాలు తోటలు అనమాట. ఇంకా చలి ఎక్కువ ఉండిద్ది, ఓపెన్ ప్లేసు. పొయ్యి పక్కన ఉండేసరికి వెచ్చదనం మీద ఏమీ అనిపించలేదు. అప్పటికొక పెద్ద బకెట్కి అయితే చేసేసి ఇంట్లో పెట్టేసాము. తర్వాత ఇంకో చిన్న బకెట్ అనమాట. అలానే ఇంకోటి ఏంటంటే, మేము నెక్స్ట్ డే అరకు ట్రిప్ అయితే వేసుకున్నాము. అలా మా ఫ్యామిలీ మెంబర్స్ ఆటో పెట్టుకొని మా అన్నయ్య అయితే తీసుకువెళ్తానంటేను, అది కూడా తెల్లవారుజామున 3 గంటలకు అనమాట. అప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు తొందరగానే నిద్రపోవాలి. ఇంకా మా అక్కేమో ఇది పెట్టింది. ఈ పని అయ్యేసరికి దగ్గర దగ్గర 11 అయిందనమాట ఈ చక్రాలు చేసేసరికి. కొంచెం పెందలకడ స్టార్ట్ చేద్దామంటేనేమో మా అక్కేమో పిల్లకాయలు అందరూ కూడా పండగ కదా అందరూ వస్తారు. ఇంకా జల్దీ 5లని కార్డ్స్ అట్లా ఆడతారనమాట ఇటు సైడు, మామూలుగా సరదాగా అందరూ కలిసి. అలా ఆడుకుంటే టైం వేస్ట్ చేసేసి చీకటినంటే సాయంత్రం 6:30 ఆ టైం అప్పుడైతే స్టార్ట్ చేసాం. 6:30 7 అట్లా అయిపోయింది. ఒక గంట సేపు అయితే చీకట్లో ఉండామన్నమాట. తర్వాత మా బాధను అర్థం చేసుకుని వీళ్ళు వెనకాల లైట్ అయితే లాగారు. వెనకాల లైట్ పని చేయలేదు చాలాసేపు. తర్వాత లైట్ లాగి ఇంకా అదిగో అవి అలా కంటిన్యూ చేసాము. ఇంకా బకెట్ చక్రాలు అయిపోయి ఇంక చిన్న బకెట్కి అయితే వచ్చినాయి. ఇంకా మా అమ్మమ్మ చలికి ఇంకా ముసుగులు వేసేసారనమాట. మా అమ్మ అయితే నిద్రపోయినట్టుంది. పిల్లకాయలకు మాత్రం అస్సలు నిద్ర రాదు. మేము పనుకుంటామన్నా మాకు అవకాశం ఉండదన్నమాట. ఇంకా చక్రాలు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లోని అప్పటికి టైం కూడా 11:12 అలా అవుతుంది. ఆ టైంలో పులిహోర కలిపాం నేను మా అక్కయ్య. ఆ నెక్స్ట్ డే మరి అరకు వెళ్ళాలంటే ఏదైనా ఉండాలి కదా, మళ్ళీ అక్కడ అంతమంది మీకు కొనుక్కోవాలంటే చాలా డబ్బులు అవుతాయి. అదేదో పులిహోర అయితే మార్నింగ్ కూడా బాగుంటుందని చెప్పి నైటే కలిపేసామన్నమాట. మార్నింగ్కి టేస్ట్ సూపర్గా ఉంది. ఎందుకంటే పులుపు అంతా కూడా బాగా పట్టిద్ది కదా, ఇలా అనమాట. ఇంక ఈ పులిహోర ఒకటైతే చేసాము. ఇంకా ఆ రోజు అయితే అసలు రెస్ట్ లేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 3 గంటలకే లేవడం ఒకటి. ఏదైతేనే మొత్తానికి పని కంప్లీట్ చేసుకొని 12 గంటలకు అట్లా నిద్రపోయి తెల్లవారు 3 గంటలకే లేచి మళ్ళీ బయలుదేరి వెళ్ళామన్నమాట. అదంతా ఒక వీడియోలో పెడతానులేండి. అరకు ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం నేను అట్లా ఎంజాయ్ చేయడం అనమాట. మస్తు అనిపించింది. ఇంకా ఇదైతే నేను ఎప్పుడూ షూట్ చేశాను, బట్ పెట్టలేదనమాట. వ్లాగ్ పూర్తిగా షూట్ చేయలేదు కదా, ఎలా పెడతామని ఊరుకున్నాను. కానీ ఇది హరిదోస వచ్చేదనమాట. మా ఊర్లో పల్లెటూరులో చీకటితో 5:30 ఆ టైంకి హరిదోస వస్తారు. ఇలా అంటే సంక్రాంతికి ముందనమాట. అప్పుడు షూట్ చేసాను. కానీ నా వీడియోస్లో ఈసారి హరిదోస ఎక్కడ కనిపించలేదని ఈ క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఒకసారి మీరు చూసేయండి. చిన్నప్పుడు ఇలా హరిదాస్ వచ్చేసరికి బియ్యం పట్టుకొని బయట నిలబడి ఉండేవాళ్ళం అనమాట వేయటానికి. అలా అప్పట్లో భలే ఉండేది. హరిదాస్ వెనకాల తిరుగుతూ ఉండేవాళ్ళం మేము కూడా, చీకట్లో అయినా సరే. బాగుంటుంది ఆ పండగ వాతావరణం, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనమాట పండగకి నెల రోజుల ముందు నుంచే. ఇంకా ఇది వచ్చి మా అమ్మమ్మ సూర్య నమస్కారం చేసే వీడియో. ఇప్పటికీ కూడా స్టిల్ మీరు చెప్తే నమ్మరు, నా చిన్నప్పుడు అంటే నేను మా రేణు అంత ఉంటానేమో, అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా మా అమ్మమ్మని, నాకు ఊహ తెలిసినంత వరకు. ఇప్పటికీ కూడా సూర్య నమస్కారం చెయ్యిందే పచ్చి మంచినీళ్ళు కూడా నోట్లో పోయారనమాట. మా తాతయ్య అంతే, మా అమ్మమ్మ కూడా అంతే. మా వాళ్ళనే కాదులండి, ఇలా చాలామంది ఉన్నారనమాట. అక్కడ పువ్వులు పెట్టి నీళ్లు పోసి అట్లా సూర్య నమస్కారం చేసుకుంటారు. మనమంటే ఎలాగో చేయలేము, కనీసం ఇలా చేసి చూస్తేనైనా సరే ఇలా చేస్తారా అని తెలుసుకుంటాం కదా. నాకు బాగా నచ్చిద్ది అనమాట. సో ఇదన్నమాట అండి వీడియో. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో మీరు చూసి వెళ్ళకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.